వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. చరిత్రలో కొన్ని కథలు ఎప్పటికీ ముగియవు. కాలం మారినా, తరాలు మారినా ఆ కథలు మళ్ళీ మళ్ళీ బయటకొస్తూనే ఉంటాయి. అలాంటి కథల్లో ఒకటి కోహినూర్ డైమండ్. ఇది కేవలం ఒక వజ్రం కథ కాదు, శతాబ్దాల చరిత్ర, ఒక దేశ గౌరవానికి సంబంధించిన కథ. తాజాగా ఈ వజ్రం అంశం మళ్లీ ప్రపంచపు దృష్టిని ఆకర్షించింది. కారణం న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ చేసిన వ్యాఖ్యలు. ప్రస్తుతం కింగ్ చార్లెస్ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడం మరింత హాట్ టాపిక్ అయింది. మమ్దానీ స్పష్టంగా ఏం చెప్పారంటే, కింగ్ చార్లెస్తో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం వస్తే కోహినూర్ వజ్రాన్ని భారత్కు తిరిగి ఇవ్వాలని కోరుతానని అన్నారు. ఈ మాటలతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇది కేవలం మమ్దానీ అభిప్రాయం కాదు, ఇది కోట్లాది మంది భారతీయుల మనసులో ఉన్న భావనకు ప్రతిబింబమని చాలా మంది భావిస్తున్నారు. కోహినూర్ వజ్రం చరిత్రను చూస్తే అది ఒక సాహస గాథలా ఉంటుంది. ఈ వజ్రం మొదట భారతదేశంలోని గోల్కొండ ప్రాంతంలో వెలుగులోకి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఇది రాజులు, సామ్రాజ్యపతుల మధ్య ప్రతిష్టకు చిహ్నంగా మారింది. ఒక రాజ్యం నుండి మరొక రాజ్యానికి మారుతూ అనేక యుద్ధాలకు సాక్షిగా నిలిచింది. ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటే వారే శక్తివంతులని భావించే స్థాయికి అది చేరింది. మొఘల్ సామ్రాజ్య కాలంలో కూడా ఈ వజ్రం ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఆ తర్వాత పంజాబ్లో సిక్కు సామ్రాజ్యానికి చెందిన మహారాజా దులీప్ సింగ్ చేతికి వచ్చింది. కానీ బ్రిటిష్ పాలన విస్తరించిన సమయంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 1849లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పంజాబ్ను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత దులీప్ సింగ్ ఈ వజ్రాన్ని అప్పగించాల్సి వచ్చింది. అది స్వచ్ఛందంగా ఇచ్చినదా లేదంటే ఒత్తిడిలో ఇచ్చిందా అన్నది ఇప్పటికీ చర్చనీయాంశమే. ఆ తర్వాత ఈ వజ్రం బ్రిటన్కు చేరింది. బ్రిటిష్ రాణి క్వీన్ విక్టోరియా కిరీటంలో దీనిని అమర్చారు. అప్పటి నుండి కోహినూర్ బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన చిహ్నంగా మారిపోయింది. ప్రస్తుతం కూడా ఈ వజ్రం బ్రిటిష్ క్రౌన్ జ్యువెల్స్ లో భాగంగా ఉంది. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే సందర్శకులు దీనిని చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలైంది. ఈ వజ్రం ఎవరిది? బ్రిటన్దా, భారత్దా అని. ఇదే వివాదానికి కేంద్ర బిందువు. భారతదేశం తరఫున ఈ వజ్రాన్ని తిరిగి ఇవ్వాలని అనేక సార్లు డిమాండ్ వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నుండి ఈ అంశం దౌత్య చర్చల్లో కూడా ప్రస్తావనకు వచ్చింది. కానీ ఇప్పటి వరకు స్పష్టమైన నిర్ణయం మాత్రం వెలువడలేదు. ఇలాంటి సమయంలో న్యూయార్క్ మేయర్ చేసిన వ్యాఖ్యలు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. భారతీయ మూలాలు ఉన్న నాయకుడిగా మమ్దానీ ఈ అంశాన్ని ప్రస్తావించడం చాలా మందికి సహజంగా అనిపించింది. కానీ ఆయన చెప్పిన విధానం, సందర్భం ఈ విషయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాయి. ముఖ్యంగా చార్లెస్ పర్యటన సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ చర్చ మరింత వేగంగా వ్యాపించింది. చార్లెస్ న్యూయార్క్లోని 9/11 మెమోరియల్ను సందర్శించిన సమయంలో ఈ సంఘటన జరిగింది. ఆ కార్యక్రమానికి ముందు మమ్దానీ మీడియాతో మాట్లాడుతూ కోహినూర్ అంశాన్ని ప్రస్తావించారు. తర్వాత రాజుతో ఆయన మాట్లాడినప్పటికీ ఆ సంభాషణలో ఈ విషయం ప్రస్తావించబడిందా లేదా అన్నది స్పష్టంగా బయటకు రాలేదు. ఇదే ఈ కథలో మరింత ఆసక్తిని పెంచింది. బకింగ్హామ్ ప్యాలెస్ ఈ విషయంపై స్పందించకుండా ఉండడం కూడా గమనించదగ్గ విషయం. ఇలాంటి సున్నితమైన అంశాలపై వాళ్లు జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఒకవేళ స్పందిస్తే అది పెద్ద దౌత్య సమస్యగా మారే అవకాశం ఉంటుంది. అందుకే మౌనం పాటించడం ఒక వ్యూహంగా భావించవచ్చు. కోహినూర్ వజ్రం విషయం కేవలం భారత్, బ్రిటన్ మధ్య ఉన్న వివాదం మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా కాలనీయ పాలనలో కోల్పోయిన సంపదను తిరిగి పొందాలి అనే పెద్ద చర్చలో ఇది ఒక భాగం. ఆఫ్రికా, ఆసియా దేశాలు కూడా తమ చారిత్రక వస్తువులను తిరిగి ఇవ్వాలని యూరోపియన్ దేశాలను కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కోహినూర్ అంశం మరింత ప్రాధాన్యతను పొందుతోంది. ఇక భావోద్వేగ కోణంలో చూస్తే ఈ వజ్రం భారతీయుల గౌరవానికి ప్రతీకగా భావిస్తారు. ఇది కేవలం విలువైన వజ్రం మాత్రమే కాదు, ఇది ఒక చరిత్ర, ఒక సంస్కృతి, ఒక జాతీయ గుర్తింపు. అందుకే దీనిని తిరిగి తీసుకురావాలని చాలా మంది కోరుకుంటున్నారు. మరోవైపు బ్రిటన్ తమ వాదనను కూడా ముందుకు తెస్తోంది. చట్టపరంగా ఈ వజ్రం తమకు అప్పగించబడిందని, కాబట్టి అది వారి సొత్తు అని చెబుతోంది. ఈ వాదనకి కూడా కొన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. అందుకే ఈ సమస్య అంత సులభంగా పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటికీ ఈ అంశంపై తుది నిర్ణయం రాకపోయినా ప్రతిసారి ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు చర్చ మళ్లీ వేడెక్కుతోంది. మమ్దానీ చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే విధంగా మరోసారి ప్రపంచపు దృష్టిని ఈ అంశంపైకి మళ్లించాయి. మొత్తానికి కోహినూర్ వజ్రం కథ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది కేవలం గతాన్ని గుర్తు చేసే విషయం మాత్రమే కాదు, భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలపై కూడా ప్రభావం చూపే అంశం.
ఒకవేళ ఈ వజ్రం తిరిగి భారత్కి వస్తే అది చారిత్రక నిర్ణయంగా నిలిచిపోతుంది. రాకపోయినా ఈ చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక వజ్రం మాత్రమే కాదు, ఒక దేశ గౌరవం, ఒక చరిత్ర, ఒక భావోద్వేగం.